ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం బాబామెట్లలో పేకాడాడుతున్న 8 మంది మహిళలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాబామెట్లోని సప్తగిరి అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్ లో పేకాట ఆడుతున్నారని సమాచారం రాగా తన సిబ్బందితో అపార్ట్మెంట్ లో రైడ్ చేస్తే 8 మంది మహిళలు ఓ టేబుల్ పై పేకాట ఆడుతుండటంతో విచారణ జరపగా సదరు మహిళల భర్తలు మృతి చెందడంతో పండగ పూట కాలక్షేపం కోసం పేకాట మొదలు పెట్టారని స్థానికులు చెప్పారన్నారు సిఐ శ్రీనివాస్. ఘటనా స్థలంలో విచారణ జరిపి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టామని సిఐ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. వారి వద్ద నుండి 14,016 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామన్నారు. విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాబామెట్లో ఈ సప్తగిరి అపార్ట్మెంట్స్లో పేకాట ఆడుతున్నారని చెప్పేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నేను మా సిబ్బంది ఈరోజు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో రైడ్ చేయడం జరిగింది. అది సప్తగిరి అపార్ట్మెంట్ 3rd ఫ్లోర్లో పేకాట ఆడుతున్నట్టుగా గుర్తించి వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 8 మందిని అదుపులో తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 4 మొబైల్ ఫోన్లు, తర్వాత 14,016 రూపాయలు మనీ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఉమెన్స్ అంటే కుటుంబమేనా లేకపోతే హౌస్ వైఫ్సా? అక్కడ ఆడుతున్న వారందరూ గృహంలో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వాళ్ళ పని అంతా ముగించుకొని ఆడుతున్నట్టుగా అక్కడ నోటీస్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టు ముందు కూడా హాజరుపరచడం భవిష్యత్తులో జరుగుతుంది. ఏదేమైనా సరే ఈ పేకాట ఆడటం అనేది చట్ట ప్రకారం అది ఒక నేరం. ఇటువంటి నేరం జరుగుతున్నప్పుడు అది చట్ట ప్రకారం ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోవాలో అటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ యాక్ట్ కింద వాళ్ళని కేసు నమోదు చేశారు సార్? వారిపై ఈ ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.